ప్రభు పేట అందరికీ వందనాలు. ఈ దినము ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనము. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావు అని అతను అడుగ్గా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నువ్వు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించితివని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచగొన గోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. మరునాడు అతను 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళ వానికి ఇచ్చి, ఇతనిని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి, ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసును అడగ్గా, అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయుమని అతనితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు, సువార్తను ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అనేక బహుజన సమూహములు ఆయన చుట్టూ ఉండేవారు. బహుజన సమూహములు ఆయన చుట్టూ ఉండి వాక్యాన్ని వినేవారు. కానీ వినిన వారు ఆసక్తితో మాత్రం చాలామంది లేరనే చెప్పాలి. అనేక మంది శోధించడానికి వచ్చిన వారు, అనేక మంది ఆయన అసలు ఏం చెప్తారు, ఆయనని ఏ విధంగా ఇబ్బందుల పాలు గురి చేయాలి అని చెప్పి చుట్టూ చేరిన వారు ఉన్నారు. మరికొంతమంది అయితే ఆయన దగ్గర ఉంటే ఏదో ఒక ఆహారం దొరుకుతుంది, ఈ దినానికి ఆహారం తీసుకొని వెళ్ళిపోవచ్చు అని వచ్చిన వారు ఉన్నారు. అయితే అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మనందరికీ తెలుసు, విత్తనమును గురించినటువంటి ఉపమాన భావం చెప్తూ ఉన్నప్పుడు కూడాను అనేక మంది బహుజన సమూహం ఆ దినం కూడా ఉన్నారు. కానీ మరలా తిరిగి ఆసక్తితో ఎవరైతే వచ్చి ఉపమాన భావాన్ని అడుగుతూ ఉన్నారో వారికి ఎంతో చక్కగా ఉపమాన భావాన్ని తెలియపరిచారు. కానీ కొంతమంది శోధించడానికి అడుగుతూ ఉన్నారనమాట. ఇలా శోధించడానికి అడిగిన వారికి ప్రభువైన క్రీస్తు వారు వారి ద్వారానే, వారి నోటితోనే అనేకమైన సమాధానాలను తెలియపరిచారు. చూడండి, ఇక్కడ ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రాన్ని తెలిసిన వ్యక్తే ఆయన. అంటే ఆ దినాల్లో ధర్మశాస్త్రం అంతా తెలిసిన వ్యక్తే. కానీ ప్రభువు వారిని చూడండి శోధించుటకు అడుగుతున్నాడంట. శోధించడానికి ఏమని అడుగుతున్నాడు అంటే, ఇదిగో నేను నిత్య జీవానికి వెళ్ళటానికి ఏం చేయాలని. ప్రశ్న మంచిదే, కానీ ఆ ప్రశ్నలో అడుగుతున్న విధానంలో మాత్రం ప్రభువైన క్రీస్తు వారిని శోధించటానికి అడుగుతున్నారు. అంటే అసలు ప్రభువైన క్రీస్తు వారు నిజంగా ఏం చెప్తారు అని ఆ యొక్క భయంకరమైనటువంటి శోధించటానికే అడుగుతున్నాడు అనమాట. అయితే క్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉంది అన్నప్పుడు, ఆ ధర్మశాస్త్రోపదేశకుడికి ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉన్నదో తెలుసు గనక చక్కగా ఆ యొక్క 2 ఆజ్ఞలను తెలియపరిచారు. ప్రభువును, దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమింపవాలని ఫస్ట్ ఆజ్ఞ. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని. అప్పుడు ప్రభువైన క్రీస్తు వారు, నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చావు, అలాగే చెయ్యి, నువ్వు జీవిస్తావు అన్న విషయాన్ని అతనికి తెలియపరిచారు. అయితే వెంటనే అతను ఏమడుగుతూ ఉన్నాడంటే, నేనే నీతిమంతుణ్ణి అని కనపరుచుకొని గొరవాలని, అంటే అందరి మధ్యలో నేనే చాలా గొప్పవాడిని అని చూపించుకోవాలని చాలామందికి ఉంటుంది. అంటే వారు చేస్తున్న పనులను బట్టి మేము అలా చేస్తాము, ఇలా చేస్తాము, చాలా గొప్పవారిమే అని చెప్పుకోవాలనిపించింది అతనికి. అతను అందుకనే నీతిమంతుడైనట్టు కనపరుచుకొనవాలని ప్రభువైన క్రీస్తు వారిని మరలా అడుగుతున్నాడు. నా పొరుగువాడిని ప్రేమించడం అంటే అసలు నా పొరుగువాడెవడు అని చెప్పేసి ప్రభువారిని మరలా అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానం మనందరికీ తెలుసు. ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొన ప్రాణములతో విడిచిపోయిరి. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతిలోకి చిక్కెను.
చూడండి, యెరూషలేము ఆశీర్వాదపు స్థలము. ఆశీర్వాదపు స్థలం నుంచి యెరికో అనేది శపితమైనటువంటి స్థలము. యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్న ఒక మనుషుడు గురించి తెలియపరుస్తున్నారు అంటే ఇది సమాజంలో ఉన్నటువంటి మనందరి గురించే. మనం కూడాను దేవుని సన్నిధి, ఇదిగో దేవుని యొక్క ఆశీర్వాదాలు దొరుకుతున్నటువంటి స్థలం నుంచి మనందరము దూరంగా యెరికో లాంటి ప్రదేశాలకు, మనకి ఇష్టమైనటువంటి వాటికి వెళ్ళిపోతూ ఉన్నామేమో. అవన్నీ శపితమైనటువంటి ప్రదేశాలు. అలా వెళ్తూ ఉన్నప్పుడు దొంగల చేతికి చిక్కెను అని రాయబడి ఉంది. ఆ దొంగలు ఏం చేశారట? బట్టలు దోచుకుని కొట్టి కొన ప్రాణములతో విడిచిపోయారు. సాతాను కూడా అంతే కదా. ఇదిగో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్న స్థలం నుంచి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ సాతాను పొంచి ఉంటాడు. సాతాను మనల్ని ఇదే విధంగా దోచుకుంటాడు. మన ప్రాణాలను, ఇదిగో మన ప్రాణం పోయే వరకు వాడు కొట్టి విడిచిపెడుతూ ఉంటాడనమాట. అన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టి మనల్లో అనేకమైనటువంటి భారాలు, బరువులు మనలో ఉంచేసేసి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాంటి సమయంలో ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను, అతను చూచి ప్రక్కగా పోయాను. అంటే ఏంటి? ఇదిగో మనకు అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడాను యాజకులు అంటే ఎవరు? యాజకుడు అంటే మనందరికీ తెలుసు. ఈ లోకంలో ఇప్పుడు మనం అనుకుంటున్న విధంగా ఆ దినాలలో అయితే యాజకత్వం చేసేవాళ్ళు ఆలయంలో, అంటే పాస్టర్స్గా అనమాట ఈ దినాల్లో. అలాంటి యాజకుడు ఒక అతను అటు వచ్చాడట, కానీ అతను కామ్గా చూసి వెళ్ళిపోయాడు. అంటే ఈరోజు నిన్ను సాతాను ఇబ్బందులు పాలు చేస్తున్నప్పటికీ కూడాను నిజమైన కాపరి, నిజమైనటువంటి వ్యక్తులు, దేవుని యొక్క సేవ నిజంగా చేస్తున్న వారైతే తప్పకుండా నీకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించి నిన్ను మరలా బలపరుస్తారు. కానీ అక్కడ కనిపించిన యాజకుడు కామ్గా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చాడు, అతను కూడా ప్రక్కగా వెళ్ళిపోయాడట. లేవీయుడు అంటే కూడా మనకు తెలుసు, పాత నిబంధన ప్రకారము మనందరికీ తెలుసు, మందిరం యొక్క విషయాలన్నీ చూసుకోవడానికి దేవుడు లేవీయుల్ని నియమించుకున్నాడు. అలాగే అంటే మందిరాలు, దేవుని యొక్క పనులు చేస్తున్నాము అని కనపడుతున్నారే కానీ వీరు బయట ఒక వ్యక్తి ఇబ్బంది పాలవుతుంటే మాత్రం అతనిని చూడనట్టుగా వెళ్ళిపోయిన వ్యక్తిని మనం చూస్తున్నాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె, ద్రాక్షారసం పూసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకొల్లవానింటికి తీసుకొని పోయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి సమరయుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఇదిగో ఈ ఉపమానం ద్వారా దేవుడు అదే మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఆయనే ఒక మంచి సమరయుడు. ఆ లోకం నుంచి మన దగ్గరికి వచ్చి ఇదిగో మన మీద జాలిపడి మనకు నూనె, ద్రాక్షరసము పోసి మనకి ఏది కావాలో, స్వస్థతకు ఏమి కావాలో అది అనుగ్రహించి, నీకు ఆహారానికి ఏమి కావాలో, నీవు భుజించటానికి, నీకు ధైర్యం ఉండటానికి, నీకు బలం రావడానికి ఏం కావాలో వాటన్నిటినీ మనకి ఇచ్చి మన గాయములు కట్టి, నీ హృదయంలో గాయములు అయినాయా, నిన్ను చుట్టుపక్కల వారి ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారా, ఆ గాయాలన్నిటినీ కట్టగలిగిన మంచి సమరయుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వచ్చి మన గాయాలు కట్టారు, తన వాహనం మీద ఎక్కించుకొని పూటకూళ్ళవాని ఇంటికి చేరుస్తూ ఉన్నారు. పూటకూళ్ళవాని ఇల్లు అంటే ఏంటో తెలుసా? సంఘమే. నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి సంఘంలోకి నిన్ను తీసుకొని వచ్చి కూర్చోబెడుతూ ఉన్నారనమాట. పూటకూళ్ళవానికి ఇంకా 2 దేనారాలు ఇచ్చి, ఇదిగో ఈ వ్యక్తిని గురించి నువ్వేమైనా సరే ఇదిగో చూసుకో, ఆ పూటకొలవానికి ఇచ్చి నువ్వు పరామర్శించు, నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను మరలా తిరిగి వచ్చినప్పుడు ఇస్తానంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే అద్భుతం ఉంది. ఇక్కడ 2 దేనారాలు అంటే ఏంటో తెలుసా? రెండు మనకి పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ఇదిగో పూటకూలవానంటే సంఘాన్ని నడిపిస్తున్న కాపరులకు దేవుడు అనుగ్రహించి ఆ బిడ్డలకు ఇదిగో నా వాక్యాలన్నిటినీ కూడాను తెలియపరిచి, వారు పడిన గాయం యొక్క మచ్చలు కూడా లేకుండా వారి హృదయాలను బాగు చేసి నా ఎదురుగా నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా నిలవబెట్టమనే దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఇదిగో అలాంటి బాధ్యతలో ఉన్నటువంటి కాపర్లు మనందరము కూడా ఎంతో చక్కగా దేవుడు 2 దేనారాలు అంటే 2 పాత నిబంధన, క్రొత్త నిబంధన ఇచ్చి వాటన్నిటిని గురించి తెలియపరిచి ఆ వ్యక్తి దేవునిలో ఎంతో చక్కగా నిలబడడానికి మనము సహాయం చేయమని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అయితే ఇదిగో కాపర్లుగా మంచి కాపర్లు అయినటువంటి వారు, నిజంగా ఆత్మీయ సహోదరులైనటువంటి వారు ఆ విధంగా చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మరలా నేను తిరిగి వచ్చినప్పుడు, 2వ రాకడలో ఆయన తిరిగి వచ్చినప్పుడు నేను మీకు ప్రతిఫలాన్ని ఇస్తాను అని చెప్తున్నారు. మీరు ఎంత సేవ చేస్తారో ఆ సేవకి ఇదిగో నేను మరలా తిరిగి వచ్చినప్పుడు ప్రతిఫలాన్ని అందిస్తాను. నువ్వు ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చేటప్పుడు అది నీకు తీర్చిదనని అతనితో చెప్పి వెళ్ళాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చేసే ఏదైనా సరే దేవుని యొక్క పనిలో, పరిచర్యలో, సంఘం కొరకు
ఆత్మలను రక్షించుట కొరకు మనం పడుతున్న ప్రయాసము వృధా పోదు. దేవుడు తప్పకుండా తను తిరిగి వచ్చినప్పుడు మనకు ప్రతిఫలం ఇస్తానని తెలియపరుస్తున్నారు. మనమంతా ఆ లోకం వైపు, నిత్య జీవం వైపు మనం చూస్తూ మనం ముందుకు సాగాలి. ఇదిగో ఆ విషయం చెప్పిన తర్వాత ఆ దొంగల చేతికి చిక్కిన వారిలో ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడో నీకు తోచుచున్నదని అడగగానే అతని మీద జాలి పడిన వాడే అని అందుకేసు నువ్వు వెళ్ళి అలాగే చేయుము అని ఆ ధర్మశాస్త్రోపదేశకుడికి చెప్పారు. పొరుగువారు అంటే ఎవరు అంటే మనకి ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మన జీవితాల్లో మనం చూస్తే పొరుగువారి కిందకే వస్తారు. వారందరికీ కూడా మనకి తెలిసిన వారికి, మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్న వారికి నువ్వు సహాయం చేసే బిడ్డగా, ఇదిగో ఈ ఉపవాస దినాలు పాటిస్తున్న నువ్వు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని చూసి వదిలిపెట్టకుండా మనం సహాయం చేసేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.